బ్రదర్ జాన్ పాల్ గారికి వందనాలు. మీరు మార్నింగ్ పెట్టిన థంబ్‌నెయిల్ చూశాను. ఈ బైబిల్ ఇది నా బైబిల్ ఇది నా బైబిల్ అని థంబ్‌నెయిల్ పెట్టారు. మీరు ఛాలెంజ్ చేశారు. నేను ఈవినింగ్ వరకు చూశాను. ఎవరైనా మీ ఛాలెంజెస్ స్వీకరిస్తారేమని. నాకు తెలిసి నాకు కనపడలేదు. మీ ఛాలెంజ్ను నేను స్వీకరిస్తున్నాను. మీ థంబ్‌నెయిల్ ఇది నా బైబిల్. నేను మీకు ఇచ్చే థంబ్‌నెయిల్ బైబిల్ మీకు సంబంధం లేదు. అది నా థంబ్‌నెయిల్. మీలాంటి వాళ్ళకి బైబిల్ సంబంధం లేదు అన్నది నా థంబ్‌నెయిల్. మీరు ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సో మీతో మాట్లాడడానికి నేను ఓకే. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. 66 అంతస్తులలో ఉన్న అన్నీ నాకు తెలుసు. ఎక్కడెక్కడ ఏమున్నాయో నాకు తెలుసు అని మీరు చెప్పారు. నాకైతే 66 అంతస్తుల కోసం తెలుసు, కానీ అవన్నీ నేను చూడలేదు. కొన్ని తెలుసు నాకు. అయినా కానీ ఆ ఎసెన్స్తో నేను మాట్లాడగలను. ఈ 66 అంతస్తుల్లో ఏ కబోర్డ్లో ఏది ఉన్నదో నాకు తెలియదు. మీకైతే ఏ కబోర్డ్లో ఏమున్నదో, ఎక్కడ ఏమున్నాయి, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఎక్కడ ఉన్నాయో, గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయో, క్లాత్స్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ మీకు తెలుసు. మీరే చెప్పారు కదా. నాకైతే మాత్రం అన్నీ తెలియవు, కొన్ని తెలుసు. ఈ 66 అంతస్తులు నాకు తెలుసు, కానీ ఈ 66 అంతస్తుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నాకు తెలియదు. కొన్ని తెలిసినా అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నాకు తెలియదు. అయినా కానీ నేను మీతో మాట్లాడతాను. పోయిన శుక్రవారం అనుకుంటా మీరు జాన్ పాల్ దుర్బోధకుడా అని థంబ్‌నెయిల్ పెట్టి లైవ్ ఇచ్చారు. అప్పుడు మీరు జాన్ పాల్తో మాట్లాడడానికి గట్స్ ఉండాలి అని అన్నారు. సో నాకు తెలిసినంత వరకు నా జ్ఞానం 66 అంతస్తుల మీద ఉన్న జ్ఞానంలో కొన్ని ఐటమ్స్ కోసం తెలుసు. ఆ ఐటమ్స్ కోసం వివరించండి చాలు. అప్పుడు మీకు గట్స్ ఉన్నాయని
బైబిల్ మీదేనని. నేను ఒప్పుకుంటాను, నేను అందరికీ చెప్తాను. అంటే ఇదే పనిగా చెప్పలేను కానీ నాకు కలిసిన వాళ్ళని చెప్తాను. ఎనీహో ఇప్పుడు చెప్తున్నాను, మీకు బైబిల్ నాలెడ్జ్ ఉన్నది నేను కాదనలేదు. బైబిల్ మీరు చదివారు, మీకు తెలుసు. మీకు తెలిసినా కానీ దానిలో కొన్ని డౌట్స్ నాకున్నాయి. అవి నేను ప్రశ్నించడానికి నాకు మీరు టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. శని ఆదివారాలు నాకు సెలవు. మీరు ఎప్పుడు ఇచ్చినా నేను మీతో మాట్లాడటానికి రెడీ. థ్యాంక్ యూ. వందనాలు బ్రదర్.